నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎర్రకోట మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగురవేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీకి ఆయన అధ్యక్షుడు కూడా. మరి ఆయన పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేయకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటే, దీనిపైన రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకటి, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం వల్ల ఆయన పరాభవం పొందాడు, అందువల్లే బయటికి రాలేకపోయాడు అంటున్నారు. మరి ఇంకోటి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ 6లో ఒకటైనటువంటి స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచే, అంటే తాడేపల్లి ప్యాలెస్ ముందు నుంచే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బస్సులో వెళ్తున్నారు. సో ఆ ప్రాంతం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేకపోయారు అంటున్నారు. సో ఇలా రకరకాల చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఏది వాస్తవం అనుకోవాలి? ఏదైనా ఒక పార్టీ అధ్యక్షుడు ఈరోజు జెండా ఎగరవేయకపోవడం పైన రకరకాల భిన్నాభిప్రాయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు లోపల ఏదైనా ఉండొచ్చు, అవమాన భారం ఉండొచ్చు, లేదంటే బాధ ఉండొచ్చు, ఏదైనా కూడా ఒక రాజ్యాంగబద్ధంగా కావచ్చు, ప్రజల కోసమైనా ఆయన బయటకు వచ్చి జెండా ఎగరవేయాలి. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చింది. కానీ ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జెండా ఎగరవేయడానికి బయటికి రాలేదు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, అంటే రాజ్యాంగబద్ధ ప్రివిలేజెస్ పొందుతూ, ఇవాళ దేశ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంగా ఒక రాజకీయ పార్టీ అధినేతగా జెండా వందనంలో కూడా పాల్గొలేకపోవటం అనేది 100% జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ సమాజం దాన్ని టాలరేట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, ఆయన సోదరి శర్మ గారు ఉన్నారు. వాస్తవంగా గత దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మీద కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో దక్కుతున్న ప్రాతినిధ్యం ఏంటో చూస్తున్నాం మనం. అయినా సరే ఒక బాధ్యత కలిగిన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా తన వెంట ఎంతమంది ఉన్నారనేది అప్రస్తుతం. ఆమె వచ్చి బాధ్యతగా జెండా వందనం చేసి ఆ జెండాకి నమస్కారం చేసింది కదా, సెల్యూట్ చేశారు కదా. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు మాధవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా మంత్రిగా వారు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో వివిధ మంత్రులు పాల్గొన్నారు. మనకు తెలిసి మనం స్కూళ్లలో హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయా గ్రామాల్లో ఉన్న సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీ మెంబర్ల దగ్గర నుంచి అందరూ జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటారుగా. మరి ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే నీకు నిన్నటి ఎన్నికల్లో ఫలితాలు, నీ ఇంటి ముందుగా చంద్రబాబు నాయుడు గారు బస్సులో వెళ్తున్నారు. వీటి కారణంగా సంవత్సరానికి ఒకరోజు వచ్చే స్వాతంత్ర దినోత్సవ జెండా వందనాన్ని కూడా బహిష్కరించే అంతటి స్థాయి నిర్ణయం తీసుకుంటున్నావా? ఇవాళ పార్టీ అధినేత మీరు, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అతను జెండా వందనం చేయటం ఏంటి? ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు జెండా వందనం చేశారు. జాతీయ జెండా ఆవిష్కరణ వారు చేశారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని రీప్లేస్ చేశాడని చెప్పని మనం భావించవచ్చా? బహుశా ఈ మధ్య మనం వింటున్నాం, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు, రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలు పాలైనా పార్టీకి వచ్చే డోకా ఏం లేదు, నా బోటాలు ఉన్నాం రెస్క్యూకి రావడానికి అని చెప్పని. బహుశా ముందుగానే నాకెటు జైలు ప్రాప్తిరస్తులాగా ఉంది, ఇక నువ్వే కొంచెం సిద్ధపడి నువ్వే ట్రైన్ అవ్వు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి బ్యాక్ ఎండ్లో ఉండి సజ్జల రామకృష్ణారెడ్డిని ట్రైన్ చేస్తున్నాడు అనుకోవాలా? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు అప్రెంటిస్షిప్లో ఉన్నాడు అనుకోవాలా? అంటే ఏమని సంకేతం ఇస్తా ఉన్నారు? ఇవాళ నిన్నటి ఎన్నికల్లో ఓటమి చెందావు, ఆ ఓటమికి స్వాతంత్ర దినోత్సవానికి ఏంటి సంబంధం? అదే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండున్నట్టయితే మరి రొమ్మిరుసుకొని నేనే అసలు ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతా ఉన్నా, నేనే ప్రతి ఇంటికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా పథకాలు అందిస్తా ఉన్నా అని చెప్పని గతంలో నీకు నువ్వు చేసుకున్న సోత్కర్షలాగానే ఈ సందర్భంలో కూడా చేసేవాడివేగా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఒక రకంగా వ్యవహరిస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ప్రజలు దూరం చేస్తే, నీ నియోజకవర్గంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ ఒక జెడ్పీటీసీ అభ్యర్థిగా నీ పార్టీ అభ్యర్థిని ఓడించితే నువ్వు రాజ్యాంగం మీద, దేశం మీద అలుగుతావా? అలిగి అంతిమంగా రేపటి రోజున ఏం సాధించగలను అనుకుంటున్నావు? అలాగే కదా సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పే కదా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఉన్నారు. అదే అంటున్నా. ఇవాళ ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తన శ్రేణులకి రోల్ మోడల్గా తాను ముందుండి మార్గనిర్దేశనం చేయాలి. పులివెందుల ఉప ఎన్నిక జరుగుతూ ఉంది జెడ్పీటీసీ కనుకున్నప్పుడు పార్టీ అధినేతగా, స్థానిక శాసనసభ్యుడిగా
మొట్టమొదట తాను వచ్చి లైన్లో నిలబడి తాను ఓటేసి తన శ్రేణులు రమ్మని పిలవాలి. నువ్వే ఓటుకు రాలేదు, నీ కుటుంబం ఓటు వేయలేదు, నువ్వెక్కడో బెంగళూరులోనో లేదంటే తాడేపల్లిలో ఇంట్లో కూర్చొని పిలిపిస్తే నీ శ్రేణులు మాత్రం బార్లు కట్టొచ్చి నీకు ఓట్లు వేయాలా? గతంలో చూసాం మనం. ఇదే వ్యక్తి గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఎమ్మెల్యేలకు ఒక ప్రోగ్రాము నిర్దేశించాడు. వర్క్షాపులు పెట్టి పలానా ఎమ్మెల్యేలు పార్టిసిపేషన్ తక్కువగా ఉంది, రేపు నేను టికెట్లు ఇచ్చే విషయంలో కఠినంగా ఉంటాను అన్నాడు. సరే, వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువ ఉందేమో, నువ్వు అసలు చేయలేదు కదా, ఒక్క గంట కూడా నీ నియోజకవర్గంలో పర్యటించలేదు కదా, ఒక్క ఇంటికి కూడా వెళ్ళలేదు కదా, నువ్వు కూడా ఎమ్మెల్యే నుంచి తర్వాత ముఖ్యమంత్రి అయ్యావు కదా, మరి నీకెక్కడ ఎదుగుతుంది? నీ టికెట్ నువ్వు ఎలా ఖరారు చేసుకున్నావు? గడప గడపకు మన ప్రభుత్వ పార్టిసిపేషన్ ప్రాతిపదికగా టికెట్లు ఇస్తానని చెప్పిన నీకు, కొంతమందికి టికెట్లు ఎగ్గొట్టిన నీకు, చాలామంది ఎంపీలకు టికెట్లు ఎగ్గొట్టిన నీకు, అసలు ఒక్కసారి కూడా పార్టిసిపేట్ చేయని నీకు టికెట్ ఖరారు చేసుకునే నైతికత ఎక్కడుంది? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? నీ శ్రేణులు గమనించట్లేదా? నీ నాయకత్వం పట్ల వాళ్ళకి ఎందుకు ఏహీభావం పెరుగుతూ ఉంది? ఎందుకు దూరం జరుగుతూ ఉన్నారు? సంవత్సరాల తరబడి పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యులు ఎందుకని రాజీనామాలు రాసి నీ మొహాన్ని కొట్టి వెళ్ళిపోతున్నారు? ఇంకా సంవత్సరాల టెన్యూర్ ఉండగానే ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేసి నీ మొహాన్ని కొట్టి వెళ్ళిపోతున్నారు? ఇంకా ఇప్పటికీ పునరాలోచన చేసుకోను, నేను ఒక గిరిగీసుకొని బతుకుతా, నేను నిలబడినదే న్యాయం, నేను తీసుకున్నదే నిర్ణయం, నా నిర్ణయాన్ని మీరందరూ అనుసరించాలి అని అంటే, ఇవాళ ఆయనకి మనోవేదనకి ఇంకొక కారణం కూడా తోడైంది. యాడింగ్ ఇన్సల్ట్ టు ద ఇంజురీ అని చెప్పని ఇవాళ ఆయన మాట్లాడితే మైకి దొరికిన ప్రతి సందర్భంలో చెప్పుకునేవాడు. పాపం సూపర్ 6లు సూపర్ 7లు ఏమైపోయినాయో తెలియదు, చంద్రబాబు నాయుడు వంచాడు, మోసం చేశాడు అని చెప్పని. ఇవాళ సూపర్ 6లో భాగంగా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో 5 కేటగిరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి వెసులుబాటు ఇస్తూ ఉన్నారు. ఉండవల్లి గుహల దగ్గర నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దాకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ ముగ్గురు కూడా సాధారణ ప్రయాణికులతో పాటుగా మహిళలతో పాటు బస్ ఎక్కి వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుగా ప్రయాణిస్తున్నారంట. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా తెలుగుదేశం జెండాలతోటి అలంకరించారంట. ఈ రూటు మార్గం మొత్తం కూడా స్వాగత తోరణాలు కట్టారట. ఈయనింటికి సమీపంలో ఈ ముగ్గురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలుగుదేశం జనసేన శ్రేణులు వీళ్ళకి పాలాభిషేకాలు చేశారంట. మహిళలకు ఈ విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు అని చెప్పని. ఎక్కడ తట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ వాటిని జీర్ణించుకోగలిగే బోల్డ్నెస్ ఆయనలో లేదు. ఇవాళ ప్రత్యర్థులని దూషించడానికి మాత్రం అలవాటుపడి ఉన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని చెప్పని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి ఓడిన రోజు ధైర్యంగా ఉండాలి, గెలిచిన రోజు వినయంగా ఉండాలి అన్న విఘ్నత మరచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన రోజు వినయంగా ఉండలా, ఓడిన రోజు ధైర్యంగా ఉండటంలా. ఆ రోజు ఎక్కడ లేని బేకరత్వాన్ని చూపించావు, ఇవాడ ఎక్కడ లేని పిరికితనాన్ని చూపిస్తా ఉన్నావు. అరే, అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యుడిగా నీ నియోజకవర్గ సమస్యల గురించి రాష్ట్ర నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా నీ ద్వారా ఎన్నికైన మిగిలిన 10 మంది శాసనసభ్యులకి నాయకత్వం వహిస్తా వాళ్ళకి చేదురువాదుడుగా ఉండాల్సిన వాడివి నువ్వే ముందు అసెంబ్లీ నుంచి పారిపోతున్నావు. నాకు ప్రజలు ఈ తీర్పే ఇచ్చారు, దీనికి కన్ఫైన్ అయ్యి ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో ఆ తీర్పులోనే ఒదిగి నేను ఎదుగుతాను, ఒదిగి ఎదగడానికి ఆస్కారం ఉంది. ఆ ఉన్న తీర్పుకి కట్టుబడి ఉండి శాసనసభ్యుడిగా నిన్ను రుజువు చేసుకుంటా, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తా, ప్రభుత్వాన్ని నిలదీస్తా, అలుపెరగిన పోరాటం చేస్తా. అరే పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పని ప్రజామోదం దక్కించుకోవచ్చు. కానీ అసలు పిరికితనంతో వెన్ను చూపి నాకు 4వ నెంబర్ గేట్ నుంచి నడిచిరమ్మని చెప్పని ప్రజలు తీర్పిచ్చారు, నేను అక్కడి నుంచి నడిచి వస్తా అని చెప్పని నడిచొచ్చినట్టయితే మీడియా మొత్తం హైలైట్ అయ్యేవాడివి. నీ శాసనసభ్యులను ప్రభుత్వం దగ్గర పంపించి సార్ మా నాయకుడిని కాస్త కారు లోపల దాకా రానియండి సార్ ప్రాధేయపడి అడిగించుకున్నావు. వాళ్ళు సరే రమ్మని అన్నారు, వాళ్ళు పెట్టిన భిక్షతోటి నీ కారు లోపలికి వచ్చింది. అదే నీ టర్న్ ఎప్పుడుదో వస్తే అప్పుడే నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తుంటే నీ హావభావాలు మొత్తం లైవ్లో పిక్చరైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వేం చేసావు? నీ శాసనసభ్యులను పంపించి సార్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాదు సార్, కాస్త మా నాయకుడిని మంత్రివర్గం అవ్వగానే పిలవండి సార్, సరిపో అన్నారు వాళ్ళు. దాన్ని ఉపయోగపెట్టుకొని నీ శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కూడా వాళ్ళ పక్కన నైతిక మద్దతుగా నిలబడకుండా దాని ప్రకారం రాగానే ఆ 2 వాక్యాలు చదివేసి గబగబా బయటికి వెళ్ళిపోయావు. అంటే ఏమర్థమవుతుంది? ఎందుకు ప్రాధాయపడ్డావు? ఎందుకని దేబరించి అవకాశాలు దక్కించుకున్నావు? ప్రజా తీర్పుని ఎందుకని ఒప్పుకోలేకపోయావు? ఈ విధమైన సంకేతాలు ఏ విధంగా ప్రజల ముందు నిన్ను పోర్ట్రేట్ చేస్తా ఉన్నాయి? అలాగే సార్, మీరు ఈరోజు జెండా ఎగరవేయడానికి రాలేదు అంటే నాకు కొన్ని సందర్భాలు కూడా గుర్తొచ్చాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం,
సచివాలయ సెట్ని ఇంట్లో వేసుకోవడం కావచ్చు, అలాగే పండుగ టైంలో తిరుమల తిరుమల సెట్ను కూడా ఆయన ఇంట్లో వేసుకోవడం కావచ్చు, అండ్ వ్యక్తిగత పూచీకత్తు విదేశాలకు వెళ్ళడం కోసం రమ్మంటే ఆయన పోటీకి తీసుకొని ఆయన వెళ్లకుండానే సాధించుకున్న పరిస్థితులు. అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అసలు ఈ విధమైనటువంటి మనస్తత్వం ఏ విధంగా చూడాలంటారు? అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీకి దూరంగా తనను తాను భ్రమల్లో ఉంచుకుంటూ మిగిలిన ప్రపంచం అందరూ కూడా భ్రమల్లోనే బతుకుతున్నారని చెప్పని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆయన తిరుమల పర్యటనకు వెళ్లకుండా ఇంట్లో తిరుమల సెట్ చేసుకొని ఆయన అక్కడ పూజ చేసినట్టు నటించిన మాత్రాన ఆయన పూజలో ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది మనకు ఒక సామెత ఉంది కదా, చిత్తం శివుడి మీద భక్తి భావం మీద అని చెప్పని. ఆ పూజలో ఉన్న చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా స్పందించాలో అలా స్పందించారు. గత ఎన్నికల్లో 11కి తీసుకొచ్చారు, ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కని స్థితికి తీసుకొచ్చారు. ఇదే విధమైన వైఖరి కొనసాగిస్తూ ఉంటే ఐఆమ్ బియాండ్ ఆల్ అని చెప్పనే భ్రమంలో నేను బతుకుతూ ఉంటే నువ్వు ఒక సామాన్య పౌరుడివే అని చెప్పని నిన్ను ఒక సామాన్య పౌరుడి స్థితికి ప్రజలు దిగజార్చడానికి ఎన్నాళ్ళో పట్టదు. అంటే మొన్న ఈ మధ్య కొడాలి నాని గారు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత బయటకు వస్తే ఒక యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏంటి సార్ మరి ప్రజల్లో తిరగట్లేదంటే, మేము ఎందుకు తిరుగుతామమ్మా, మా ఉద్యోగం పోయింది కదా అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే భావించడం వల్ల కూడా ఈ రోజు రాలేదనుకోవచ్చు అంటారా? ఇక్కడ నేను అదే చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ స్టేడియంలో పాల్గొనే అర్హత ప్రజలు దూరం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండున్నా కనీసం మీ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం మీద ఎగరేయడానికైనా ఆస్కారం ఉండేది. కానీ పార్టీ అధ్యక్షుడిగా మీ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసే వెసులుబాటు ఉంది కదా, దాన్ని కూడా కాలదనుకున్న తర్వాత రేపటి రోజున ప్రజలు ఇంకా ఏ స్థాయిలో మిమ్మల్ని పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.